వెల్కమ్ బ్యాక్. సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. సాధారణంగా ఉద్యోగం కావాలంటే ఇంటర్వ్యూలు చూసాం, కానీ ఎమ్మెల్యే సీటు కావాలన్నా ఇంటర్వ్యూలకి అటెండ్ కావాల్సిందేనని డీఎంకే అధినేత స్టాలిన్ కొత్త రూల్ పెట్టారు. వచ్చే నెలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం టికెట్ ఆశించే ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూకి హాజరు కావాలి. దీనికోసం ముందుగా ఎంట్రన్స్ ఫీజు కట్టి అప్లికేషన్ తీసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు 25,000, రిజర్వ్డ్ అభ్యర్థులకు 15,000 రూపాయల ఫీజుని నిర్ణయించారు. ఈ ఫీజు కట్టిన తర్వాతే ఇంటర్వ్యూ డేట్ ఇస్తారు. ఒకవేళ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయి సీటు రాకపోయినా కట్టిన ఫీజు మాత్రం వెనక్కివ్వరు. ఇది పక్కా కార్పొరేట్ స్టైల్ సెలక్షన్ లా కనిపిస్తోంది. ఈ ఇంటర్వ్యూల వెనుక మరో కోణం కూడా ఉంది. అప్లికేషన్ ఫీజుల రూపంలోనే డీఎంకే పార్టీకి కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. కేవలం వారం 10 రోజుల్లోనే వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయంటే పార్టీ ఖజానా ఎంతలా నిండిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఫీజు పెట్టడం వెనుక ఒక పక్కా ప్లాన్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఉద్యోగం కావాలంటే ఇంటర్వ్యూలు చూసాం, కానీ ఎమ్మెల్యే సీటు కావాలన్నా ఇంటర్వ్యూలకి అటెండ్ కావాల్సిందేనని డీఎంకే అధినేత స్టాలిన్ కొత్త రూల్ పెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రైట్, మొత్తానికైతే తమిళనాడు అధికార పార్టీ డిఎంకే అనుసరిస్తున్నటువంటి విధానం ప్రస్తుతం ఇటు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారుతుందని చెప్పుకోవాలి. ఏదైతే అధికార పార్టీ డిఎంకే కొత్తగా అంటే రేపు నెల 23వ తేదీ వాటికి ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు సంబంధించినటువంటి దాదాపు 240 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ యొక్క ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే డిఎంకే కొత్త ఒక పద్ధతిని అనుసరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఏదైతే ఇంటర్వ్యూ పద్ధతిని ఏర్పాటు చేసింది, ఎమ్మెల్యేలు కావాలా ఇంటర్వ్యూలో అటెండ్ కావండి. సో ఈ ఇంటర్వ్యూలో అటెండ్ అయితే ఇంటర్వ్యూలో ఏదైతే స్టాలిన్ ఇంటర్వ్యూలో ప్రధాన పాత్ర పోషిస్తారు. సో ఎవరైతే ఇంటర్వ్యూ పాల్గొంటారో వాళ్ళు దాదాపు కూడా 25,000 ఫీజును కూడా కట్టాలి. అంటే దాదాపు జనరల్ అయితే 25,000, ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ఉన్నటువంటి వ్యక్తులకైతే 15,000 రూపాయలు ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫుల్ చేసిన తర్వాత ఆ అమౌంట్ కట్టిన తర్వాత వాళ్ళకి ఒక డేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఆ డేట్లో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. దాదాపు 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఆ డేట్లో ఇంటర్వ్యూ చేస్తారు. ఎవరైతే 240 సెగ్మెంట్లలో ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతున్నారో వారితో పాటు ఇంకా చాలామంది ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలోనే ఈ విధానాన్ని అమలు పరుస్తున్నట్లుగా స్టాలిన్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. అయితే స్టాలిన్ ఈ యొక్క ఇంటర్వ్యూ పద్ధతిని ఎందుకు పెట్టారు అనే దాని మీద కూడా సర్వత్రా విమర్శలు ఒకవైపు వస్తున్నప్పటికీ కూడా మరోవైపు ప్రశంసలు కూడా పొందుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 240 సెగ్మెంట్లో కొత్త వారితో పాటు ఇంకా యువకులు, విద్యావంతులు, వ్యాపారవేత్తలు అనేక మంది కూడా మేము పోటీ చేస్తాము, మాకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి కొత్తగా ఆశావాహులు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూ సబ్జెక్ట్ని ప్రస్తుతం తెరపైకి తీసుకువచ్చారు. సో ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ మనం ఎక్కడైనా కూడా కంపెనీల్లో ఉంటుంది. ఏదైతే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉండొచ్చు, లేకపోతే వీటికి సంబంధించినటువంటి జాబ్ మేళాలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏకంగా శాసనసభ్యులకు, ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వాలంటే ఇంటర్వ్యూ పద్ధతిని పెట్టడంతో ఒక్కసారిగా కూడా ఇది ఒక హాట్ టాపిక్గా కొనసాగుతుందని చెప్పుకోవాలా. తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక కొత్త వరవడికి అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కరుణానిధి వాళ్ళ తండ్రి ఇలాంటి పద్ధతిని అనుసరించేవాడు. కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తుల ద్వారా ఇటు వ్యాపారవేత్తల, విద్యావంతుల, లేకపోతే ధనవంతుల, లేదా సామాజిక సేవ దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తులు అనే దాని మీద కూడా కరుణానిధి ఫోకస్ చేసేవాడు. సో తండ్రి బాటలోనే మళ్ళా అనుసరించాలనే ఉద్దేశంతోనే స్టాలిన్ ఈ యొక్క విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే 240 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి జిల్లాల వారీగా కూడా, కాన్స్టిట్యున్సీ వారీగా కూడా విద్యావంతులు, వ్యాపారవేత్తలు, సేవా సామాజిక సంబంధించినటువంటి దాంట్లో ముందున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ యొక్క ఎమ్మెల్యే సీట్ కోసం, అంటే బీఫామ్ సీట్ కోసం, బీఫామ్ దానికోసం అందరూ కూడా చాలామంది ఎగబడతా ఉన్నారు. దాదాపు కూడా వారం రోజుల నుంచి మనం చూస్తే
చాలా ఎక్కువ మొత్తంలో కూడా అనేక నియోజకవర్గాల నుంచి జిల్లాల వారీగా కూడా ఈ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థులుగా కొత్త వారు రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సో మొత్తానికైతే 25,000 రూపాయల రుసుమును కూడా ఏర్పాటు చేసినప్పుడు కూడా వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా, అంటే సామాజిక వర్గాలకు సంబంధించి కొంత అమౌంట్ తగ్గించారు. 15,000 రూపాయలు, 25,000, 15,000 రూపాయలు పెట్టినప్పటికి కూడా దాదాపు వందల సంఖ్యలో ఒక్కొక్క అంటే ఒక జిల్లా వారీగా వస్తూ ఉన్నారు. మరి 240 సెగ్మెంట్లలో దాదాపు కూడా ఎంతమంది ఈ యొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి పోటీ పడుతున్నారనేది మాత్రం ప్రస్తుతం ఒక చర్చ కొనసాగుతోంది. దీనిపై స్టాలిన్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే కట్టిన డబ్బులు ఏదైతే 25,000 ఉంటాయో, 15,000 ఉంటాయో అవి మళ్ళీ రిటర్న్ ఇవ్వబడదు. ఎక్కడ కూడా దీని మీద పోటీ అంటే మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిఎంకే పార్టీ నుంచి నేను పోటీ చేస్తాను, ఆ కాన్స్టిట్యున్సీలో కొంచెం ఇబ్బందులు ఎదురు కాకుండా ముందుగానే వాళ్ళ చేత ఒక పగడ్బందీగా కూడా సంతకాలు కూడా సేకరణ జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. సో మొత్తానికైతే డిఎంకే అధికార పార్టీ ప్రస్తుతం ఈ యొక్క అసెంబ్లీ సెగ్మెంట్ ఇంటర్వ్యూ సబ్జెక్ట్ అయితే ప్రస్తుతం ఇటు తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త వరివేడిక అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొత్త అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులకు ఒక కొత్త అవకాశం కల్పించేటువంటి దాంట్లో దాదాపు 20% సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు సేవా దృక్పథం అయి ఉండొచ్చు, సామాజిక సేవలో అయి ఉండొచ్చు, వాళ్ళు ఆర్థికంగా మరి అనేక సెగ్మెంట్లో కూడా ఇంటర్వ్యూలో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కొత్త వారికి కూడా ఈ అవకాశం కల్పించే దిశగా కూడా తమిళనాడు అధికార పార్టీ డిఎంకే ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయానికి అనేక ప్రశంసలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనపడతాం. మరి 240 సీట్లకు ఎంతమంది కొత్త వారికి, ఎంతమందికి ఈ యొక్క ఇంటర్వ్యూ ప్రాసెస్లో సెలెక్ట్ అవుతారు, ఏ లిస్టు ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దాని మీద కూడా అందరూ కూడా ఉత్కంఠంగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.